జీటీవీ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి. టెక్కలి ఉప విద్యాశాఖ అధికారి జె. విలియమ్స్. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో ఆటపాటలతో హోరెత్తించిన ఎన్రోల్మెంట్ ర్యాలీ. విద్యతో పాటు క్రీడలు సహా పాఠ్యాంశాల్లోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠ్యాంశాల్లో పిల్లలను చేర్పించి పాఠశాలను బలోపేతం చేయాలని టెక్కలి ఉప విద్యాశాఖ అధికారి జె. విలియమ్స్ ప్రజలను కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పిల్లలను పాఠశాలలో చేర్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. గోవిందరావు ఆధ్వర్యంలో ఎంఈఓ సిహెచ్ గోవింద్, ఉపాధ్యాయ బృందం, ఎస్ఎంసీ చైర్మన్ బోయిన వెంకటరమణ, విద్యార్థులు మంగళవారం ఉదయం వినూత్నంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆటపాటలతో తమ పాఠశాల ప్రత్యేకతలు, విద్యార్థులు సాధించిన ప్రగతి, పాఠశాలలోని సౌకర్యాలు వివరిస్తూ భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న విలియమ్స్ స్థానిక మెయిన్ రోడ్లో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు, తగినన్ని తరగతి గదులు, క్రీడల మైదానం సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం సైతం పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, మధ్యాహ్నం భోజనంతో పాటు తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో గడిచిన ఏడాది 100% ఉత్తీర్ణతతో పాటు రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం, అలాగే క్రీడల్లో జాతీయ స్థాయిలో విద్యార్థులు గుర్తింపు పొందారని హెచ్ఎం గోవిందరావు తెలిపారు. తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా తీవ్ర ఎండను కూడా లెక్క చేయక పాఠశాల విద్యార్థినులు చేసిన కోలాటాలు అందరినీ అలరించాయి. తమ పాఠశాలలోనే పిల్లలు ఎందుకు ప్రవేశించి చదవాలనే విషయమై విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడిన తీరు అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల నుంచి వైశ్యుల వీధి 1, 2, 3 వార్డులు, రెడ్డిక వీధి, కరణాల వీధి, నాయి బ్రాహ్మణ వీధి, మెయిన్ రోడ్డు మీదుగా మండల విద్యాశాఖ కార్యాలయం వరకు, అక్కడ నుంచి కొత్తపేట వరకు ర్యాలీ నిర్వహించారు.